నేను మొన్నే చెప్పా. సజ్జల కుటుంబం వాళ్ళు 30, 40 ఏళ్ల క్రితం భూములు కొనుక్కున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి పట్టా భూములు కూడా కొనుక్కుని ఉండొచ్చు. వాళ్ళు అమ్మితేనే కొనుక్కుంటారు. ఇయన్నీ సహజంగా జరిగిపోతున్నటువంటి ప్రక్రియలే. కాపోతే అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి వాటిని ఇప్పుడు దొంగగా చూపెట్టేటటువంటి ప్రయత్నం వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ అన్నతమ్ములతో ఆస్తులు తీసేసుకుని తను నగరంలోనే ఆస్తులు తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏమో వదిలిపెట్టేశారు ఆయన అన్నటువంటి పాయింట్ ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే సజ్జల మీద కోపంతో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తిని తీసుకోవడానికి స్వాధీనం చేసుకోవడానికి అందులో 60 ఎకరాలు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే ఇంకోటి అని చెప్పేసి నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకునేందుకు అదిగో సజ్జల కుటుంబం ఎంత దుర్మార్గం అంటూ వార్తలన్నీ రాసుకొచ్చారు కదా. గత 10-15 రోజుల నుంచి రాసుకొచ్చారు. గత 2-3 నెలల నుంచి రచ్చంతా చేశాక ఇప్పుడు హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్న గ్రామ పరిధిలో వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యుల భూముల విషయంలో స్వాధీనానికి స్టే ఇచ్చింది. అధికారులకు స్పష్టం చేసింది. సర్వే నెంబర్లో సుమారు 63.72 ఎకరాల అటవీ ఎస్ఐన భూములు పిటిషన్లు ఆక్రమించాను, వాటిని స్వాధీనం చేసుకోవాలంటే నెల 21 కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఆయా భూముల విషయంలో కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే నాటికి ముందున్న యథాతథ స్థితి యాంటీ స్టేటస్కు కొనసాగించాలని అధికారులకు తెలిపింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ జూన్ 30కి వాయిదా వేశారు.